హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇది అని చూస్తున్నారా? ఇదంతా బ్రోకోలీ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ వింటున్నా కూడా. అంటే యూట్యూబ్ షార్ట్స్‌లలో అలా వచ్చాయి గానీ నేనెప్పుడు అంత పర్టిక్యులర్‌గా చూడలేదన్నమాట. ఇది వచ్చేసి మా ఇంటి పక్క వాళ్ళు తోట పెట్టారంట. మాకైతే ఈరోజు ఇచ్చారన్నమాట. చాలా హెల్త్‌కి బావుంటది. మంచిదని చెప్పేసి ఇచ్చారు. నేను ఫస్ట్ టైం చూసానన్నమాట. నాకు కర్రీ చేయడం అయితే రాదు. ఫస్ట్ టైం చూసా అని చెప్తున్నా కదా! మా అత్తమ్మ అయితే చేస్తుందనమాట. ఆనియన్స్ అయితే కొన్ని ఎక్కువనే కట్ చేసిందనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టింది. ఫస్ట్ ఏంటంటే మనం ఉంది కదా! దీన్ని బ్రోకోలీ అంటాం కదా! దీన్నైతే ఫస్ట్ వేడి వాటర్‌లోనైతే ఒక 10 మినిట్స్ దాకా ఉంచాలంట. ఉంచితే అందులో ఉన్న క్రీమ్స్ అండ్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతాయన్నమాట. అందుకే వేడి నీళ్ళల్లో ఒక 10 మినిట్స్ ఉంచాలంట. ఉంచిన తర్వాత ఇక్కడ కొన్ని జీలకర్ర అండ్ ధనియాలుంటాయి గదా! ధనియాలు, ఎండు కొబ్బరి కొంచెం వేసైతే వేయించిందనమాట మా అత్తమ్మ. వేయించుకున్న తర్వాత దీన్ని మంచిగా గ్రైండ్ చేసింది. అదొక మసాలాలాగా వేయాలంట. చూసారు గదా! ఈ విధంగా వేయించుకున్నాం. వేయించుకొని నేనైతే గ్రైండ్ చేసి ఇస్తున్నా. అత్తమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుంది. చాలా అంటే చాలా బావుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ తింటున్నా గూడా. ఎట్లుంటదో ఏమో అని జెప్పేసి భయపడుకుంటానే తిన్నాను. కానీ కర్రీ మాత్రం కొంచెం వెరైటీగా ఆకుకూరలు ఎలా ఉంటాయో అలానే అనిపిచ్చింది నాకైతే. చూడండి ఇక్కడనైతే ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసింది. అలాగే 2 ఎండుమిర్చి అయితే వేసింది. వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2, 3 వేసిందనమాట. వేసిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి గదా! అవి గూడా వేస్తదిప్పుడు. ఇందులో 2 వెల్లుల్లి రెమ్మలైతే వేస్తుంది చూడండి. వేసిన తర్వాత ఆనియన్స్ వేస్తుంది. చాలా అంటే చాలా వెరైటీగా అనిపిచ్చింది నాకైతే. ఎందుకంటే మనం ఎప్పటికీ వండే కర్రీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. ఎందుకంటే మనం ఫస్ట్ టైమ్ చూస్తున్నా అని చెప్తున్నా గదా! అందుకే చాలామంది వండుకుంటారంట. అంటే కొంచెం హై లెవెల్‌లో ఉన్నవాళ్ళే వండుకుంటారని జెప్పేసి అంటున్నారు మా దగ్గర. ఎవరైనా ఒకటే తిండి విషయంలో అనిపిస్తది నాకైతే. తినాలనుకుంటే ఎవరైనా కొనుక్కొని తినొచ్చు. చూసారు గదా! ఇదొచ్చేసి ఈ విధంగా ఉంది. నేను వేరే యూట్యూబ్‌లో చూసానన్నమాట. కర్రీ ఎలా చేస్తారు? అసలు ఏంటి? అని జెప్పేసి. అవి కొంచెం లావుగా ఉన్నాయన్నమాట. క్యాలీఫ్లవర్ ఎట్లా ఉంటుంది గట్టిగా, అలా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి మరి లాతగా ఉందో ఏమో! ఇప్పుడే ఫస్ట్ పూతలాగా వచ్చిందేమో అనిపిచ్చింది నాకైతే. వాళ్ళైతే అలానే కర్రీ చేస్తున్నారట. ఇగ మాకు గూడా ఇచ్చారన్నమాట. ఇస్తే ఫస్ట్ ఒకసారి ఇస్తే అది కర్రీ చేయక ఎండిపోయిందన్నమాట. మళ్ళొకసారి ఇచ్చారు. ఎందుకు ట్రై చేద్దాం ఒకసారి అని జెప్పేసి మా అత్తమ్మని కర్రీ అయితే చేస్తుంది. చూసారు గదా! ఇక్కడ హోల్స్ ఉన్న గిన్నెలోనైతే వేసాము. వేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయాయన్నమాట. చూసారు గదా! ఇక్కడనైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపయితే వేసి కలుపుతుంది చూడండి. ఇప్పుడైతే మనమైతే ఈ కూరనైతే ఇందులో వేయాలన్నమాట. వేసే ముందు ఇక్కడనైతే గ్రైండ్ చేస్తున్నా చూడండి. మసాలా అయితే రెడీ అయిపోయింది. చూసారు గదా! ఇందులోనైతే వేస్తున్నానన్నమాట బ్రోకోలీ. అసలు విననీకి అండ్ చెప్పనీకి కూడా నాకు కొంచెం డిఫరెంట్‌గానే అనిపిస్తుంది. వెరైటీగా ఉంది కదా! అసలు. మేము చిన్నప్పుడు చింతక చిగురు ఉంటది గదా! చింత చెట్టుకి చింత చిగురు ఉంటది గదా! అలానే అనిపిస్తుంది నాకైతే. మరి కర్రీ ఎలా ఉంటదో చూడాలి అని జెప్పేసి, ఇగ మా అత్తమ్మ వండుతుంటే నేనైతే చూస్తున్నానన్నమాట. చింత చిగురు కర్రీయే గుర్తొచ్చింది నాకైతే. ఇలానే చేస్తారు గదా! అనిపిచ్చింది. చూసారు గదా! ఇక్కడనైతే కొంచెం ఉప్పు, కారం అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే ఇందులోనైతే వేస్తుంది చూడండి. వెరైటీగా అనిపిచ్చింది నాకైతే. మీరెప్పుడైనా ట్రై చేశారా? తిన్నారా? లేదా? నాకు ఖచ్చితంగా కామెంట్స్‌లోనైతే చెప్పండి. ఈ విధంగానైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొంచెం ఇందులో గరం మసాలా గూడా ఏస్తుందన్నమాట అత్తమ్మ. చూసారు గదా! వేసిన తర్వాత మళ్ళొకసారి కలుపుతుంది. ఇగ కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ జేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు గదా! ఈ విధంగానైతే ఉంది. మీరు తిన్నారా ఎప్పుడన్నా? లేదా? నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే వెరైటీగా అనిపిచ్చింది అసలు. కలర్ చూడండి గ్రీన్ కలర్ ఉండే కర్రీ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. అది పౌడర్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తదనమాట. ధనియాలు, జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి ఉంటుంది గదా! అది వేయడం వల్ల
అందుకే ఇలా అయితే కర్రీ చేంజ్ అయిపోయింది. కర్రీ టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా నేను. చూసారు కదా! ఇక్కడనైతే ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసి ఇగ అత్తమ్మ అయితే స్టవ్ ఆఫ్ చేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మరి ఇంత చేసాము ఎలా ఉంటదో ఏమో అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. కర్రీ మాత్రం చాలానే బాగుంది. అంటే బాగా అంటే తినేవాళ్ళైతే ఎప్పటికి తింటూనే ఉంటారు. మనం కొత్త కొత్తగా కాబట్టి నాకు కొంచెం డిఫరెంటే అనిపించింది. తినొచ్చు అనిపించింది. ఇక్కడనైతే టమాటా చారు అయితే చేశామన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.